ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా గండిపేట మండలం షేక్పేట విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కిరణ్ నా పేరు. ఏం చేస్తుంటారు? వార్డు మెంబరు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి కన్నా కేసీఆర్ గారిదే బాగుండే. ఇప్పుడు 4,000 పింఛన్ ఇస్తానని చెప్పిండు వృద్ధులకి, వీళ్ళందరికీ. ఇప్పటి వరకు పింఛన్ అయితే ఏం చేయలేదు. ఆ గ్యాస్ది ఒకటి, కరెంట్ది ఒకటి అవే చేసిండు. రియల్ ఎస్టేట్ కూడా ఏమీ కుప్పగూలిపోయింది ఆయన వచ్చినప్పటి నుండి. 1 year నుండి రియల్ ఎస్టేట్ కూడా ఏం నడవట్లేదు. ఇవి గవర్నమెంట్ కూడా ఇలా చేయడం వల్ల ఎంతో నష్టపోతుంది. రియల్ ఎస్టేటు ఇది కావడం వల్ల చాలన్లు, డీడీలు గవర్నమెంట్కి చాలా లాస్ అవుతుంది. ఇంకోటి గ్యాస్ బిల్లు, అది కరెంటుది, ఈ రెండే చేసిండు. కాబట్టి ఇంకా మిగిలినవి ఉన్నాయి, రిమైనింగ్ ఏవైతున్నాయో అవి చేయలేకపోయిండు. అవన్నీ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఇలా చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? రాష్ట్రంలో అభివృద్ధి ఇంకా టైం పడుతుండొచ్చు. ఇప్పుడిప్పుడే కొత్తగా కాబట్టి కొద్దిగా టైం పడుతుండొచ్చు. ఆ టైం తర్వాత మళ్ళీ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది. అలాగే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పరిపాలన చాలా బాగుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి కన్నా కేసీఆర్ గారు చేసిన పరిపాలనే బాగుంది. ఇంకా ఈ డెవలప్మెంట్ తెలంగాణ చాలా ఇంకా ముందుకు వెళ్ళిపోతుండే, కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి నుంచి వెనుకబడిపోయింది. కేసీఆర్ పరిపాలనే బాగుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వినయ్ కుమార్. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను హాస్పిటల్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే కేసీఆర్ కంటే నయమంగా ఏం లేదు. ఇది కేసీఆరే బాగుండేది నాకు తెలిసి. రేవంత్ రెడ్డి ఏం లేదు, వచ్చిన 100 రోజుల్లో ఏదో హడావిడి చేసింది, కానీ ఇప్పుడైతే ఏం లేదు. ప్రజెంట్ అయితే ఏం పాలన లేదు, ఆయనది ఏం లేదు. రీసెంట్గా కూడా అల్లు అర్జున్ దాని మీద స్పందించిన ఆయన అసలు నాకు హీరోలు అందరూ వచ్చి కలవాలి అది ఇది అని చెప్పేసి అలాంటి మాటలే తప్ప దానికి ఏం లేదు. ఇంకా ప్రత్యేకంగా అయితే నాకు తెలిసి కేసీఆర్ చాలా బెటర్. 100కు 100% కేసీఆరే బెటర్. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్? అభివృద్ధి ఎక్కడ ఉంది? ఏం లేదు కదా. ఇప్పటిదాకైతే అభివృద్ధి ఎక్కడ ఏం జరిగింది? ఏం లేదు. వాళ్ళు అమలుపరిచిన గ్యాస్ సిలిండరే ఇప్పటిదాకా ఇవ్వలేదు కదా వాళ్ళు. గ్యాస్ సిలిండర్ కానీ వేరే ఒక బస్సు స్టార్టింగ్లో పెట్టారు, దాని తర్వాత ఇంకేం చేయలేదు వాళ్ళు. అంతకుమించి ఏముంది అభివృద్ధి అనేది? ఏం లేదు. అప్పుడు కేసీఆర్ గారి పాలన గురించి ఏమైనా చెప్తారా? కేసీఆర్ పాలన గురించి అంటే మెయిన్ రైతులకు బాగా చూసేటోళ్ళు. రైతులకు వచ్చేసి కరెక్ట్ టైంకి వాళ్ళకు మనకు భూమికి వచ్చి ఎకరానికి వచ్చేసి వాళ్ళకి 3,000 చొప్పున అలా పైసలు కానీ ఏదైనా సరే కానీ, ఏ రైతు బీమాలు కానీ, లోన్స్ ఏమైనా సరే కరెక్ట్ అందుబాటులో కానీ, కరెంట్ కానీ ఏదైనా సరే కరెక్ట్ టైంకి ఉండేది అన్నమాట, అందుబాటులో ఉండేది ప్రతి ఒక్కరికి. కానీ రేవంత్ అలా ఏం లేదు, వేస్ట్. కాంగ్రెస్ అంటారు కానీ అంతకుమించి ఏం లేదు అన్నమాట. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే మేడం. గవర్నమెంట్ జాబర్స్ వాళ్ళకి ఏం చెప్తలేరండి. ఇంకా రేపు అనుకుంటే అట్లనే నెలల తరబడి చేస్తూ ఉంటారు. ఇక అట్లనే ఇక అన్ని 6 గ్యారెంటీలు అన్నారు కానీ ఏది లేదు, అంతే సంగతి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ కొంచెం మంచిగానే చేసిండండి. గవర్నమెంట్ జాబర్స్కి కూడా మంచిగానే ఇచ్చిండు. ఇప్పుడైతే అసలుకే లేదు. మా చుట్టాల వాళ్ళు చేసుకున్నారు, ఇంకా తెలియదు. మాకైతే గవర్నమెంట్ జాబే మాకు రాదు, మాకు లేదు. కానీ వేరే వాళ్ళకైతే చేసుకున్నారు, వాళ్ళకి వస్తుందా రాదన్నా తెలియదు. థ్యాంక్స్ మేడం. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? నరేష్ కుమార్. ఏం చేస్తున్నారు సార్? ఫైనాన్షియల్లీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది, ప్రాబ్లం ఏం లేదు, బాగుంది. కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే మిడిల్ క్లాస్కి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది, అంతనే, ఇంకేం లే. పరిపాలన హైలైట్ చాలా మంచిది. ఇటువంటి సీఎం అప్పటి నుంచి ఇప్పటివరకు లేరు. కొద్దిగా ఎక్కడొక జాగాలో కొద్దిగా అది అవుతుంది, ఇంకేం లేదు అంతనే. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళ పాలన నడిచింది సార్. 10 years నడిపించారు. కానీ మిడిల్ క్లాస్కి ఇంకా లోవర్ క్లాస్కి వచ్చింది లాభం ఏమీ లేదు. అంత వాళ్ళు చెప్పింది చేసి వాళ్ళు ఏమేమి చెప్పారో దాంట్లో ఒక 100% చెప్పి 10% కూడా చేయలేకపోయారు వాళ్ళు. అదే, ఇంకేం లేదు. అందు గురించే వాళ్ళ పరిపాలన పోయి కొత్త పరిపాలన వచ్చింది, కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. మేము కూడా ఇదే కోరుతున్నాము. ఈ పరిపాలన ఇంకొక 10 years 15 years ఉండాలి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన చూపిస్తున్నారు. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేదు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి? అభివృద్ధి ఏంటి సార్, వాళ్ళు 10 years పరిపాలన చేసిపోయారు.
వాళ్ళు చేసిపోయిన పరిపాలనలో వీళ్ళు కూర్చొని ఒక 1 year అవుతుంది, వచ్చి 1 year అవుతుంది. ఇప్పుడు ఇంకేం చెప్పలేము. ఇంకొక 2-3 years వెళ్ళాయంటే అప్పుడు చెప్పగలుగుతాము వాళ్ళ పరిపాలనలో ఏదైతే మైనస్లో ఉండే ఈ పరిపాలనలో ఏ ప్లస్ అయింది అది చెప్పగలుగుతాం. ఎప్పుడైతే ఏం చెప్పలేము సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు బద్రీనారాయణ. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ వర్క్ చేస్తాను సార్. నేను రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, ఎప్పుడైతే బాగానే ఉంది, కానీ ఇంకా ముందర ఏముంటుందో చూడాలి. కానీ ఇక ఇప్పుడు ఇదేమంటారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంచెం ఫామ్లు వస్తుంది. ఇందాకనే ఏదో ఉండే అట్లా ఇప్పుడు ఇంకా ముంగట ఏమవుతుందో చూడాలి. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, ఆయన పాలనలో పర్లేదు, బాగానే ఉండే. కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో అని ఇంకా ముందట్లో ఉంది ఈయన. కాబట్టి ఇంకో 1 year అవుతుంది కదా, ఇంకో 2-3 yearsలో ఏమున్నా 2 yearsలో ఎరుకవుతుందేమో అని ఆలోచన. చూద్దాం ఇంకా పేదవాళ్ళకి ఏం చేస్తాడో అని. రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు జర్ర ఆయన మూమెంట్ అవుతున్నాడు. ఇంకా ముంగట కావాలని ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా చేసుకోవాలని పథకాలు అవి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆయన గురించి అయినా ప్రజలకైనా బాగుంటుంది, పేదవాళ్ళకైనా అందరూ బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? లోకేష్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? ఇగో ఇటుక బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకో 4 సంవత్సరాలు ఉన్నది, చూడాలి ఆయనది అభిప్రాయం. అంటే ఇంకా సెటప్ కాలేదు కదా. ఇప్పటివరకు అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు తెలంగాణ రాష్ట్రంలో? అభివృద్ధి ఇంకా స్టార్ట్ స్టార్ట్ చేయలేడు. స్టార్ట్ అయితే ఎలక్షన్ ముందలా స్టార్ట్ చేస్తాడు. 2 సంవత్సరాలు ఉందంటే చేస్తాడు. ఇది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొత్త రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందింది, చూస్తలేరా? హైదరాబాద్, సింగపూర్ అయింది, మంచిగా చేసిండు. ఈయన కూడా చేస్తాడు, టైం కావాలి. సరే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కిషన్. ఏం చేస్తుంటారు? ఇటుక బండి అంటే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమున్నది, అంతా డల్గానే ఉంది. ఏం నడుస్తలేదు, కారోబార్ ఏం నడుస్తలేదు, ఏం లేదు, ఏం పాలన ఏం లేదు. ఏం చేసిండు ఆయన? ఏం చేయలేడు. అని చేస్తా రైతు బంధు పెడతాను, ఏం పెట్టలేడు, ఏం చేయలేడు. మీకు ఏ పథకాలు అందలేవు? ఏది అందలేవు, ఏది పథకం అందలేవు. అన్నీ డల్ అయింది కారోబార్లు, బిజినెస్ మొత్తం పడిపోయింది. ఏం నడుస్తలేవు కారోబార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సూపర్ పని చేసిండు, మస్తు చేసిండు. టెంప్టెడ్ రైతు బంద్ చేసిండు, కళ్యాణ్ లక్ష్మి టెంప్టెడ్ అందించిండు, మస్తు చేసిండు ఆయన. ఈయన పాలన ఏం లేదు, మొత్తం డల్గా ఏం లేదు. ఆయన పాలన ఎస్ట్ పాలన. చేస్తా అంటాడు, ఏం చేస్తాడో ఎప్పుడు చేస్తాడేమో. మళ్ళా అప్పుడు చేస్తే మన ఏది 15 రైతు బంధు చేస్తా అన్నాడు, ఏం వెళ్ళాడు ఇప్పుడు వరకు. మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాడు, రేపు సంక్రాంతికి వేస్తా అన్నాడు, మళ్ళీ వేస్తాడో మళ్ళీ ముందలు దుబ్బేస్తాడో. అది నమ్మకం పోయింది కదా, నమ్మకం లేదు ఆయన మీద. అట్లా. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అన్న. మీ పేరమ్మా? నాగేంద్రమ్మ. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చేసేటోళ్ళకి పేదవాళ్ళకి ఫ్రీ టికెట్ అని పెట్టేశారు ఇప్పుడు గవర్నమెంట్ అనేసి లేడీస్కు. దానివల్ల కూడా లేడీస్ ఏమంటే వచ్చిపోతే దానికి అటు ఇటు పోవడము, గొడవలు కూడా పెట్టుకుంటున్నారు. దానిలో హాఫ్ టికెట్ పెట్టుకున్నా కానీ ప్రజలకు బాగానే ఉంటుండే. ఈ ఫ్రీ గ్యాస్ అన్నారు కానీ అది చిన్నగానే, ఇంతవరకు ఏమి ఓటీ సహకరించలేదు. మేము కూడా డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు మాకు. పెట్టుకున్నాం, అప్లై చేసాం, దరఖాస్తు రాసిచ్చాము, కానీ మాకేమి ఇంతవరకు అది కాలేదు. గవర్నమెంట్ అంటూ ఏం లేదండి. అప్పుడు కేసీఆర్ ఉన్న పరిపాలనలో లేదు, ఇప్పుడున్న దాంట్లో కూడా లేదు ఇంతవరకు. అయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఏం లేదండి. లేదు. దరఖాస్తు పెట్టారు పెట్టాము, అప్పుడు కూడా పెట్టాము. ఇక్కడ షేక్పేటలో ఉంటాము కింద. ఆ వరద వాటర్ వచ్చినాయి కూడా అప్పుడు ఇంట్లో వాటర్ మునిగిపోయిన వాళ్ళకి కూడా 10,000 సహాయం అని చెప్పేసి మీ సేవలో అప్లై చేసుకుంటే అన్నారు. అలా కూడా వేసుకున్నాం, కానీ మాకేమీ అవకరించాలి. థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? లక్ష్మి. ఏం చేస్తారమ్మా? నేను సాయిబాబా టెంపుల్లో వర్క్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? నాకైతే ఏం రాలేదు, అప్లై చేసినా కానీ ఏం రాలేదు. ఇల్లు ఇస్తాము, పింఛన్ ఇప్పిస్తాము, అవి ఇప్పిస్తాం, లేని వాళ్ళకి గ్యాసు అన్నీ ఇప్పిస్తాము అన్నారు. కానీ ఆధార్ కార్డు లేకపోతే, రేషన్ కార్డు లేకపోతే, బ్యాంక్ బుక్లు లేకపోతే అన్నీ చేయిస్తా అన్నారు, కానీ ఏవి లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంటుంది? అందరిది అంతే. ఇంకా అవి 3 పార్టీలలో ఒక్కటి కూడా నాకేం రాలేదు. వస్తేనన్నా చెప్తే బాగుంది, రాలేదని ఒకటి కూడా రాలే. రెంట్ కట్టుకొని కిరాయికి ఉంటున్నాం.
కట్టెల పొయ్యి గ్యాస్ గీస్ ఏం రాలేదు, ఏం లేదు. సరే, అట్లానే థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? నా పేరు దేవేందర్, ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితిని సాల్వ్ చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఇంకా కేసీఆర్ చేసిన అప్పులు అవన్నీ తీర్చుకుంటూ ఇవన్నీ చేసుకుంటే కొద్ది టైం పడుతుంది. అని పబ్లిక్ దృష్టి ఏంటంటే ఇప్పుడు తీసింది కదా, ఇప్పుడు మనం ఏమంటారు హైడ్రా అని తీసేసరికి పబ్లిక్ అంతా ఆయన తీసిందని కరెక్ట్ కాదు అంటున్నారు. కరెక్ట్ కాదని అందరికీ ఈ విషయం కరెక్టే తెలుసు, కానీ హైడ్రా వల్ల ఫ్యూచర్లో వచ్చే పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. అప్పుడు కొద్ది వాటర్ సౌకర్యం అలాంటి భవిష్యత్తు ఉంటుందని ఆయన చేస్తుంది. అది అందరూ అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి, మేము ఆడ కట్టేసుకున్నాము, ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నామంటారు, కానీ కరెక్టే. కానీ వీళ్ళు వాళ్ళకి ఇట్లా న్యాయం చేయాలి, కానీ అది ఇట్లా చేస్తే అట్లా చేస్తే మరి వాటర్ ఎక్కడ సోర్స్ ఎక్కడైతే వాటర్ ఎక్కడ వస్తుంది, వాటర్ ఎట్లా చేస్తారు మరి దాన్ని? మరి వాటర్ ఫ్యూచర్లో వాటర్ ఇక్కడ ఉండాలంటే మరి పబ్లిక్ ఎక్కడ వాటర్ వస్తున్నాయి కదా మనం అన్నీ చేసుకోవడానికి. వాటర్ లేనిది మనకి ఏం చేసుకుంటాం? మనం వాటర్ ఉంటే మనకు అన్నీ మన పొద్దున్నేసి అన్నీ చేసుకునే, కానీ వాటర్ ఉంటేనే మనకు ప్రతిదీ మనకు వాటర్ కావాలి. ఆ వాటర్ వల్లనే ఆయన అన్నీ చేస్తున్నాడు. అది చేస్తున్న వరకు మంచిది ఇస్తున్నాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కొన్ని చేసిండు, కానీ ఇప్పుడు ప్రాజెక్టు అది కట్టాడు, అది కట్టిండు, కానీ దానికి ఎత్తిపోసి వాటర్ పైకి ఎత్తి దానికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. కానీ పబ్లిక్ ఏది ఎక్కడ జరగలేదు న్యాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకటేష్. ఏం చేస్తారు సార్? డ్రైవింగ్ సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ బాగాలేదు సార్, మొత్తం అసలు బాగాలేదు. కేసీఆరే బెస్ట్. బాగాలేదు, నచ్చట్లా. ఎందుకండి? ఏగో ఈ వెహికల్స్ కానీ పట్టుకోవడం కానీ ఇబ్బంది పెడుతున్నాడు, బాగా ఇబ్బంది పెడుతున్నాడు. మా ఊరు మొత్తము ఒకటై వేయించినాము, అలాంటిది మాకు బి ఏ పనులు కావట్లేదు అసలు విలేజ్లలో. ఇక్కడ సిటీలో అన్నా కాలేదు, కానీ విలేజ్లో అయితే అసలు కావట్లేదు పనులు. అయితే కొంచెం అన్న ఇక్కడ పర్లేదు, కానీ సిటీలో అయితే అసలు విలేజ్లలో అయితే అసలు కావట్లేదు డెవలప్మెంట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఎక్సలెంట్ ఉంది, బాగానే ఉంది. విలేజ్లలో ఇప్పుడు డస్ట్బిన్లు కానీ విలేజ్ క్లీనింగ్ కానీ బాగున్నది. సరే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సంతోష్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ ఉంది మాది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన కన్నా కేసీఆర్ పాలన చాలా బాగుండే. ఇప్పుడు అతను ఇచ్చిన అన్ని ఫెసిలిటీస్ ఇతను ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రజలు కూడా చాలా సఫర్ అవుతున్నారు. అప్పుడు గవర్నమెంట్ చాలా బాగుంది, ఇప్పుడు కన్నా ఇప్పుడు అసలు చాలా వరస్ట్ ఉంది. ఇప్పుడు ఏం అసలు పబ్లిక్కి ఏం అందుకున్న స్కీమ్స్ కూడా అన్ని విధాలుగా ఏం చేయట్లేదు అతను. కేసీఆర్ 10 yearsలో 60 years పాలన మొత్తం కంప్లీట్ చేశారు అతను. సో అందుకోసం అట్లాంటి నాయకుడు మళ్ళీ రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుండే. అతను అందరికీ ఓల్డ్ ఏజ్ కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ అన్ని విధాలుగా మనకి అగ్రికల్చర్లో కానీ పీపుల్ ఫార్మర్స్కి అందరికీ అన్ని విధాలుగా అందరికీ చేసాడు. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా లేదు, డిఫరెన్స్ అది మెయిన్. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏం లేదు. కేసీఆర్ చేసినంత ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ చేసినంత కాంగ్రెస్ పార్టీ అయితే ఏం లేదు అసలు. ఏవైతే ఈ అభివృద్ధి పథకాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల్లో కొన్ని అమలైనాయి కదా, మీకు ఎంతవరకు అందుతున్నాయి అంటారు ఇక్కడ ఉన్నటి జనాలకు? కూడా అయితే ఏం రాలేదండి అసలు చెప్పిన అతను అసలు ఏం రాలేదు. అంటే వాళ్ళు ఇంత మన కాంగ్రెస్ పొలిటిక్స్ మన బిఫోర్ వాళ్ళు ప్రచారం చేసినప్పుడు అది ఇది అని చెప్పారు, కానీ అసలు అది ఏం అమలే కాలేదు అసలు. వాళ్ళు చెప్పింది ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా ఇంత ఇస్తాం అంత ఇస్తాము, మహిళలకి వాళ్ళ హ్యాండిక్యాప్ పీపుల్కి పెన్షన్స్ కానీ అవి కానీ ఇంకా అవి చాలా అన్నారు, కానీ 2000 ఇచ్చే 4000 ఇస్తున్నారు, 10,000 రైతు బీమా 15,000 చేస్తున్నారు. అవన్నీ ఇంకేం రాలేవు అసలు, రాలేదు. అట్లా చాలా పబ్లిక్ అయితే చాలా సఫర్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.